నువ్వు సరిగ్గా గమనించావో లేదో నా చెవుల్లో పువ్వులేం లేవు నువ్వు చెప్పిందల్లా ఒప్పుకోవడానికి. డబ్బు సంపాదించడం అనేది పెద్ద కళ, అన్ని కళల్లోకి గొప్పది. అది తెలియని ప్రతివాడు తన చేతగాని తనాన్ని సమర్థించుకోవడానికి ఇలాంటి వాదన ఏదో చేస్తుంటాడు. ఐఎమ్ సారీ రామ్మోహన్ రావు గారు, మీది పొరపాటు. నో, ఐఎమ్ అబ్సల్యూట్లీ కరెక్ట్. తనకి అందుబాటులో లేని దాని గురించి తక్కువగా మాట్లాడి ఆత్మవంచన చేసుకోవడం మనిషి అలవాటు, లేకపోతే బ్రతకలేడు. అందమైన భార్య దొరకని వాడు ఆ అందంలో ఏముందిలే, మనస్సు మంచిదైతే చాలు అంటాడు. పాకల్లో ఉండేవాడు మేడల్లో ఏముందిలే, హాయిగా బ్రతికేస్తే చాలు అనుకుంటాడు. తీపి దొరకనివాడు చేదుని, వెలుగు దొరకనివాడు చీకటిని మెచ్చుకుంటాడు. అలాగే నీలాంటి దరిద్రులు డబ్బులు చులకన చేసి మాట్లాడతారు. రామ్మోహన్ రావు గారు, ఏం దరిద్రుడు అన్నానని కోపం వచ్చిందా? అదేం తిట్టు కాదబ్బాయ్, డబ్బు లేని వాడిని పిలిచే ఒక మామూలు పిలుపు. రామ్మోహన్ రావు గారు, డబ్బు లేక దరిద్రులైన వాళ్ళని చూసి జాలి పడచ్చు కానీ ఒక సంస్కారం లేని దరిద్రుని క్షమించలేము. చూడండి, డబ్బు సంపాదించడమే నా ధ్యేయం అయితే 5 సంవత్సరాల్లో 50 లక్షలు సంపాదిస్తాను. పిచ్చివాగుడు కట్టిపెట్టు, 5 సంవత్సరాల్లో 50 లక్షలు. హత్యలు చేస్తావా, దోపిడీ చేస్తావా, బ్యాంకులను లూటీ చేస్తావా? అవి చేతగాని వాళ్ళు చేసే పనులు. చట్టబద్ధంగా 50 లక్షలు సంపాదిస్తాను. ఒక తెలివైన వాడు తలుచుకుంటే డబ్బు ఎంత సులువుగా సంపాదించచ్చో నిరూపించి మీలాంటి డబ్బును వాళ్ళకు గుణపాఠం చెప్తాను. నువ్వంత గొప్పవాడి అయితే నువ్వు చెప్పింది చేసి చూపెట్టగలిగితే నా కూతుర్ని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను. Yes, it's my challenge. ఆ పసివాణ్ణి నేనే గనుక. అలాగా, చాలా సంతోషం. అంటే నన్ను రక్షించి పోలేరమ్మకు బలిచ్చే మేకను మేకినట్టు మేపింది. నాకు కావలసిన సమాచారం రాబట్టుకోవడానికేరా ఆనాడు నన్ను ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? నా తల్లిదండ్రులు ఎవరు? ఓరి నాయనో, అందుక నాకిన్ని మర్యాదలు చేసింది. నాకేమీ తెలియదు, నాకన్నీ ఏమీ తెలియదు. నాకు పేర్లు వద్దు, బిర్యానీ వద్దు, ఏమీ వద్దు. ఈ పూట నీ నోట ఆ నిజాన్ని నెత్రుతో పాటే కక్కిస్తాను. నేను ఎక్కడ దొరికాను? నాకు తెలియదు. నా తల్లిదండ్రులు ఎవరు? ఓరి నాయనో, ఇలాంటి రోజు వస్తుందని తెలుసుంటే చిన్నప్పుడే పీకి మీద కాలేసి కసక్కం తొక్కేవాణ్ణి. అమ్మో, కొట్టగలో చచ్చిపోతాను. నువ్వు చావకుండా బతుకుంటానికే కదరా డాక్టర్ని పిలిపించాను. చచ్చానని చెప్పరు నీ అమ్మ, తీసుకెళ్లి బయట పారేయమని చెప్పరు నీ అమ్మ. నా పాత కోటు నీకు లంచం ఇస్తాను నీ అమ్మ. అమ్మ నాయమ్మ, ఈ గాలి వేషాలు నా దగ్గర కాదురా, సుడి గాలి. వద్దు, నన్ను చంపద్దు, నన్ను చంపద్దు. చెప్పు, నా తల్లిదండ్రులు ఎవరు? చెప్తా. నీ తండ్రి పేరు ధర్మదేవ్. దేశద్రోహి ముద్రతో ఏనాడో దేశాలు బట్టి పారిపోయాడు. నా తల్లి ఎవరు? ఎక్కడుంది? పేరు భారతమ్మ. ఆర్కాడ్ సంస్థానంలో యావజ్జీవ బానిసగా బ్రతుకుతోంది. నా తల్లి బానిసగా బతుకుతోందా? చాలా అద్దరగొడతానంతే. అవును, ఈ జంతర్ మంతర్ డ్రామా మనతో ఎందుకు అనిపిస్తున్నారు బే? ఏమీ లేదు జానీ బాబు, అదంతా ఒక దీన గాథ. నీలాగా ఉండే మా బాసు గుండెకి చిల్లు. ఆ చిల్లు సంగతి వాళ్ళ తల్లికి తెలిస్తే ఒళ్ళు మంటుందని రహస్యంగా ఆసుపత్రిలో చేర్పించాం. ఇప్పుడు ఆ చిల్లుని డాక్టర్తో పూర్పించాలి. అంతవరకు నువ్వు చాలా ఆబుబే నీ కహానీ. నేనే పెద్ద జాదు నా కొడుకు, నాకే వినిపిస్తావు బే కహానీలు. అరే మీ ఫేస్ చూస్తేనే తెలుస్తుందిరా, నీచ్ కమీన్ కుత్తేలు మీరేనని. అవును బాబు, నేను నీచ్, ఈయన కమేనే. కుత్తేగాడు హైదరాబాద్ లో ఉన్నాడు. ఏం చెప్పండి బాబు, ఆస్తులు పంచినట్టు కూతురు పంచుతున్నాడు. జానీ గారు కనిపెట్టేస్తారని నాకు ముందే తెలుసు. ఎందుకు వచ్చి నేను నిజం చెప్పేద్దాం. జానీ గారండి, జానీ గారండి, మరేమోనండి, మీరండి మా బాసులే ఒక్క వారం పిచ్చిగంతులు వేశారా మాకు కొంత డబ్బు కలిసి వస్తుందండి. కొంత అంటే ఎంత బే? ఒక 20 కో. పొద్దు నుంచి 4 కోడి తినవుగా, ఇంకా 20 దేనికి? తిని చావటానికా?
వాడు కో అని ఎందుకు అన్నాడో చెప్పు బే. నిజమే బాబు, కోడి గురించి, కోడి మీద ఒట్టు. ఇదిగో జానీ, ఇంక నీతో అబద్ధం ఎందుకు గానీ మాకు మాకు ఓ 20 లక్షలు కలిసి వస్తాయ్యా. 20 లక్షలు? అచ్చా, బిజినెస్ లో మందంతా 50-50. 10 నాకు 10 మీకు. ఠీక్ హై? ఠీక్ కాదు బాబు, నీచ్ కమీనే కుత్తేగాళ్ళం ముగ్గురు ఉన్నాం. మా ముగ్గురికి 3 5లు, నీకు ఒక 5 లక్షలు. సిర్ఫ్ 5 लाख. 5 लाख. ओके, हाथ मिलाओ, प्रॉमिस कराओ. प्रमाणम करेंगे. हम नीच कमीन कुत्ते, हम नीच कमीने कुत्ते ऑटो जानी को काम होने के बाद 5 लाख रुपया देंगे. हाथ निकाल. हाथ निकाल. ఏయ్, విషయంలో ఏమైనా తేడా వచ్చిందో మీ బాక్సులు బద్దలైపోతాయి. మనం డ్యూటీలో ఎప్పుడు జాయిన్ అవ్వాలి? రేపు పొద్దునే హైదరాబాద్. పులి చర్మం కప్పుకున్న పిల్లులకు, సింహం జూలు చుట్టుకున్న నక్కలకు భయపడే రక్తం నా బాడీలో లేదు. అందుకే జేకే నిన్ను కట్టేసుకున్నాడు. ఏం ఆశ పెట్టాడు నీకు? ఆకాశం రాసిస్తానన్నాడా? బంగాళాఖాతం నీదేనన్నాడా? సహారా ఎడారికి రాజుని చేస్తానన్నాడా? రామ్మూర్తి, నీకు జేకే పేరెత్తే అర్హత లేదు. ఆయన జనం కోసం బ్రతుకుతున్న మనిషి, నువ్వు జనం మీద బ్రతుకుతున్న మనిషి. ఆహా, అంత గొప్పవాడి బ్రతుకు బజార్లో పడిపోతుందన్న భయంతో కూతురి ఫోటోల కోసం నిన్ను రాయబారిగా పంపించాడా? ఆ నెగటివ్స్ తో నువ్వేం చెయ్యాలనుకుంటున్నావు? ధర్మపరుడుగా, ధర్మ రక్షకుడుగా ఈ నగరంలో పేరు తెచ్చుకున్న జేకే పరు కొన్ని గంటల్లో పేపర్లో ఎక్కిస్తా. దట్ మీన్స్ జేకే కూతురి అర్ధనగన ఫోటోలు ప్రజలు చూస్తారు పేపర్లో. ఆ ఫోటోలు పేపర్లో రాకుండా ఉండాలి అంటే నా వ్యాపారాలకి నువ్వు అడ్డు రాకూడదు. నీ మూలంగా నాకు జరిగిన నష్టం జమ కావాలి. శభాష్. నీ తెలివికి సన్మానం చెయ్యాలి. ఇవిగో ఈ ఫోటోలు ఒక్కసారి చూడు. పోలీసు వై ఉండి హంతకులతో చేతులు కలిపే నీలాంటి వాడితో వెయ్యం అంటే మా ఇంట్లో మనుషులే కాదు, కుక్క కూడా నేను 10 ఆమళ్ల దూరంలో ఉంచుతుంది. నా సంపదకి మీ దరిద్రానికి 100 ఆమళ్ల దూరం ఉందని తెలిసి కూడా ఏరి కోరి మీ సంబంధం కోసం ఎందుకు వచ్చానో తెలుసా? మీ అన్నయ్య కలెక్టర్ అవుతున్నాడని. తెలుసు. కలెక్టర్ అల్లుడు చేతిలో ఉంటే అడ్డు ఆపు లేకుండా నేరాలు సాగించుకోవచ్చు అనే నీ నీచ బుద్ధి నాకు బాగా తెలుసు. నేనెంత నీచునో నీకు అర్థమైందిగా. ఇప్పుడు నువ్వు ఈ సంబంధానికి అడ్డుపడ్డావనుకో, ఏం చేస్తా? నేను ఈ రోజే జైలు నుంచి వచ్చాను. అవసరమైతే పెద్ద నేరం చేసి మళ్ళీ జైలుకి వెళ్ళటానికి రెడీ. చూడు బాబు, ఎవరైనా కలెక్టర్ అయ్యే ముందు అతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి ఎంక్వైరీ చేసి పోలీస్ రిపోర్ట్ పంపాలి. చూడు, ఇది మీ అన్నయ్య గురించి ఎంక్వైరీ చేసి నన్ను రిపోర్ట్ పంపమని గవర్నమెంట్ నాకు రాసిన లెటర్. నువ్వు చెయ్యి నేరం మీద వేసుకుని మీ అన్నయ్యని ఆ డబ్బుతో చదివించావని నేను ఎంక్వైరీలో తెలుసుకున్నాను. మీది చాగమూర్తుల ఫ్యామిలీ అని రాశాననుకో, మీ అన్నయ్య కలెక్టర్ అవుతాడు. కాదు నేరస్తుల ఫ్యామిలీ అని రాశాననుకో, బిల్ కలెక్టర్ కూడా కాడు. మరి మీ అన్నయ్య కలెక్టర్ కావాలనుకుంటావో ఇంకేం కావాలనుకుంటావో నువ్వే నిర్ణయించుకో. నేను వస్తాను. లోపల నా కోసం ఎదురు చూస్తుంటాను. బాయ్. నాతో ఏంట్రా పని? అప్పుడు మీరు పార్కులో చంపిన పిల్ల ఈయన మేనగోళ్ళాడు సార్. అయితే ఎందుకు చంపావు? రామకోటి, వాడికో 10 లక్షలు పడే. రే, పాలరాత్తో సమాధి కట్టించుకోపో. ఎందుకు చంపావురా? గన్ పనిచేస్తుందో లేదో టెస్ట్ చేద్దామని కాల్చాను. పనిచేసింది, పోయింది. తెలిసింది కదా. ఇప్పుడేం చేస్తావు? మీరు తను రెచ్చగొట్టకండి సార్. ఆయన దగ్గర నా కొడుకున్నాడు. వాడికి భయపడ్డావేంటి రామకోటి? ఏం చేస్తావురా? ఏం చేస్తావు? నేనెవరో తెలుసా? పశుపతి. ప్రపంచంలో 17 దేశాల టెర్రరిస్టులకి అమ్యునేషన్ సప్లై చేస్తాను. ఒసామా బిన్ లాడెన్ చేతిలో ఉన్న తుపాకీ నేనమ్మింది. ఎల్టీటీఈ వాళ్ళు పేల్చిన మొట్టమొదటి మానవ బాంబు నేనే తయారు చేశాను. కంబోడియాలో పాతిపెట్టిన ఫస్ట్ ల్యాండ్ మైన్ నా ఫ్యాక్టరీలో తయారయ్యింది. కాశ్మీర్లో పేలే ప్రతి రాకెట్ లాంచర్ నా గోడ నుంచి వెళ్ళింది. అలాంటి నా చేతిలో నీ మేనకోడలు చచ్చిపోవడం దాని అదృష్టం రా. అక్కడెక్కడో కూర్చుని కబుర్లు చెప్పడం కాదురా. దమ్మున మగాడవైతే నా ముందుకు రా. వస్తే ఏం చేస్తావురా? నీ దేశంలో రాజకీయ నాయకులకి నా డబ్బులు కావాలి.
అధికారులకి నా లంచాలు కావాలి, నక్సలైట్లకి నా తుపాకులు కావాలి, టెర్రరిస్టులకి నా బాంబులు కావాలి. నాకు నీ ప్రాణాలు కావాలి. నువ్వెక్కడున్నా వస్తా, పారిపోతే పట్టుకుంటా, ఎదిరిస్తే యుద్ధం చేస్తా, కానీ నిన్ను చంపేస్తా. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడన్నది ఎంత నిజమో, భూమి గుండ్రంగా ఉంటుందన్నది ఎంత నిజమో, ఈ సత్యనారాయణ మూర్తి నిన్ను చంపేస్తాడన్నది కూడా అంతే నిజం. సింహంతో వేట, నాతో ఆట మొదలెట్టకూడదు. ఒకసారి మొదలెట్టాక ఆపటం నీ వల్ల కాదు. ఏయ్! ఏంటా నువ్వు చేసేది? నిన్ను చంపుతా, నీ అమ్మని చంపుతా, నీ చెల్లిని చంపుతా, నన్ను టచ్ కూడా చేయలేవు. రే, నేను రావణాసురుణ్ణిరా. నాకు 10 తలలున్నాయి. నన్ను చంపాలంటే ఆంజనేయుడిలా ఒక్క సముద్రం కాదు, 7 సముద్రాలు ఎగిరి రావాలి. వస్తావా? రాగలవా?